ప్రారంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు క్రీడాభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని జరిగించడానికి చేసిన ప్రేక్షకులకు మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకే అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై ఆక్రమణ ప్రారంభించి డిఫెన్స్ క్రీడాకారుల మధ్య సాగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చక్కటి నిజానయ్యా ఓవర్లేడు పందిట్లో లేడు. సార్ ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికి ఫోన్ చేశాను సార్. ఫోన్ కోసం వెయిటింగ్ అండి. రాములమ్మ ఏంది? ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా, దీని చేత మంత్రాలు చదివించు. చెప్తాం. కబడ్డీ 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 సేఫ్ కబడ్డీ 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 పంజాబ్ రైడర్ కబడ్డీ చేశాడు. కబడ్డీ కార్నర్ कबड्डी 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 स्कोर पंजाब 28 आंध्र प्रदेश 23 कबड्डी 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 అజయ్ నిరాశతో ఉన్నాడు. రే రాయడా రా. ఫోన్ ఫోన్ ఫోన్. సార్ మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు, చిన్నబాబు ఫోను. చిన్నబాబు ఫోన్. హలో, ఎక్కడుండవురా? రే, నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి, తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడు ఎవడో కళ్ళారో చూస్తుంది. నీకేం పిచ్చెక్కలేదు కదా? చూడు, ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టాయి, ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. నీ కడుపు నెట్ట పుట్టానే. నా మగతన మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనమేంటో చూపిస్తా. నీ అబ్బా యో, పెండి ఇక్కడ కాదు, అక్కడ. లాస్ట్ రైట్. పంజాబ్ జట్టు 6 పాయింట్ల ఆధిక్యంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 7 పాయింట్ సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయం చేకూర్చాలనే పట్టుదలతో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అజయ్ లాస్ట్ రైడ్ వెళ్ళబోతున్నాడు. పంజాబ్ క్రీడాకారులు ఎలాగైనా అజయ్ అవుట్ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అజయ్ రైడ్
on, Ajay, you can do it. కబడ్డీ 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 మా ఇద్దరిలో మగాడెవడో తేలాల. తొడగొట్టి చెప్తా ఉండా పడగొట్టరా వాణ్ణి ఆడుకోరా కబడ్డీ.
డీజీపీకి ఫోన్ కొట్టే వెంటనే సిటీలో ఉన్న పోలీసులు మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పు. నేను నిద్రపోతేనే బాగుంటుంది. మేలుకుంటే ఇట్లాంటి పనులే చేస్తారు. అవునండి, మనం జనం మంచి ఉన్నాం మర్చిపోతే ఎట్లా? ఏయ్! ఏందిరా మీ రాజకీయం? మీతో తేలదు గాని తప్పుకోండి, నేనే తేల్చుకుంటాను. తప్పుకో! అమ్మా సార్, ఇప్పటికీ అమ్మ పోయింది, తమ్ముడు పోయాడు. చచ్చిపోతే పదవి పోతుంది. అంతా నిద్రలో ఉన్నప్పుడు జరిగిందని కళ్ళు మూసుకోండి. అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఏం ఐడియాలు? ఆ చందమామని తీసుకొచ్చి నీకు ఇవ్వాలనుంది. వద్దు, నువ్వు ఉన్నావుగా చాలు.